చంద్రబాబు దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన చంద్రబాబు నాయుడు కాలుపోవాలి. చంద్రబాబు దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండి ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు నీ కుట్రంతరాలు ఆపు ఇప్పటికైనా కానీ ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను. లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండి ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు నీ కుట్రంతరాలు ఆపు ఇప్పటికైనా కానీ ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం.
తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియమైన నాయకుడు మా అన్న మా జగనన్న మీద రాళ్ల దాడి చేసినటువంటి టీడీపీ రౌడీజాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి బయటికి రా, ప్యాలెస్ నుంచి బయటికి రాని వీళ్ళే హేళన చేశారు. ఈ రోజు ప్రజల్లోకి వచ్చాడు. ప్రజా ఆదరణ చూసి ఈ టీడీపీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమి సహించలేకపోతున్నారు. అందుకే రాళ్ల దాడి చేయించారు. మీ రౌడీయిజం మా జగనన్న మీద కాదు, మా మీద చూపించండి. మేమున్నాం, మా అన్నకి మేమందరం ఉన్నాం. జగనన్న కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇమీడియట్ గా రాళ్ల దాడి చేసిన వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. జగనన్న పరిస్థితి అలాగ చేస్తే మరి టీడీపీ వాళ్ళు మా పరిస్థితి ఏంటి, మా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు నువ్వేదో అనుకుంటున్నావు, మేము ఈ రోజు చెప్తున్నాము. మా జగనన్నకి కొన్ని కోట్ల మంది ప్రజల ప్రజాదరణ ఉంది. మా జగనన్న తాకే ముందు మమ్మల్ని అందరినీ నువ్వు తాకాలి. గుర్తు పెట్టుకో, ఖబర్దార్ చంద్రబాబు, ఖబర్దార్ పవన్ కళ్యాణ్. జై జగన్. ఈ రోజు మరి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేసిన యదవల్ని తక్షణమే వారిపై చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో మరి 23 సీట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్, వాళ్ళకే ఇంత బలుపుంటే 151 సీట్ల కూర్చున్నాం మేము ఈ రోజున. నెక్స్ట్ కూడా మాదే ప్రభుత్వం, మేమెంత మేమేదే కబడాలని చెప్పి మీకు మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మీకు ఇంతకంటే ప్రతిదాడి మాత్రం ఉంటుందని కూడా గుంటూరు మహిళా విభాగం తరఫున చెప్పదలుచుకున్నాము. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఎదవల్లాగా ఈ రోజున రాళ్ల దాడి చాటు నుండి చేయటం కాదురా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక అబ్బక పుట్టిన కొడుకులైతే మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఈ గుంటూరు నగర మహిళా విభాగం తరఫున మా విడుదల రజమగర్ ఆఫీసు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఉన్నాం. మూత మీద మీసం మంచిన మగవాడు ఎవడైనా సరే మీరు ధైర్యంగా మా ఈ గుంటూరు నగరంలోకి అడుగుపెట్టి మరి ధైర్యంగా బయటికి వెళ్ళాలని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మీకు ప్రతి చర్యకు తప్పకుండా ఉంటుంది అని టీడీపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన వాళ్ళు కానీ, ఎవరైతే బీజేపీ సపోర్ట్ ఉన్నారో ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి మీరు తీరు మార్చుకోమని పదే హెచ్చరిస్తున్నా కానీ ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారికి గాయం తగిలింది. ఈ గాయాన్ని శాశ్వతంగా మేము మర్చిపోలేము. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మొత్తం గుర్తుపెట్టుకొని మీకు ప్రతి దాడి చేసేంత వరకు నిద్ర పోమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. చంద్రబాబుని, సిగ్గులేని చంద్రబాబుని చెప్పుతో కొడతాం. వాడి గవర్నమెంట్ రాదు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, చెప్పుతో పవన్ కళ్యాణ్ కొడతాము. ఆమరణ నిరాహార దీక్షలు ఎంతైనా చంద్రబాబుకు చెప్పండి, నా కొడుకుని చెప్పుతో కొడతానని చెప్పండి. ఖండిస్తున్నామండి. సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఒక ముఖ్యమంత్రి ప్రజాదరణ కోసం పొందుతున్నారని చెప్పి రాళ్ల దాడి చేయించడం అంత అన్యాయం అండి. మేము ఖండిస్తున్నామండి. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? జగనన్నకి వచ్చిన జన సముద్రాన్ని ఓరవలేక రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు వెన్నుపోటుదారులని. ఒక సీఎంకే ఆ రకం చేస్తే మామూలు మధ్యతరగతి చివరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత రాజకీయం ఇది? కుట్ర చేసే రాజకీయాలు తప్పితే మంచి అంతా రౌడీజం రాజకీయం ఇది చంద్రబాబు నాయుడుది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు చేసిన జగనన్న మీద ఈ దాడిని అందరూ ఖండిస్తున్నారు. మహిళలందరూ కలిసి చెప్పు తీసుకొని కొట్టినా చంద్రబాబు సిగ్గురాదు. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనేమి ఎవరైతే చేశారో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్
చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ డీజీపీగా ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఈ యొక్క శాంతపరచాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రికి సంబంధించి అతని సెక్యూరిటీకి సంబంధించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అలాగే అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా చాలా చక్కగా పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే రానున్న రోజులన్నీ కూడా జనంలో జగన్ కనుక జన సంద్రమై వస్తూ ఉన్నారు, జన సముద్రంలో ఉత్తంగ తరంగాలై వస్తున్నారు కనుక దయచేసి